నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైబర్ క్రైమ్ అనలిస్ట్ విజయ్ గారు. నమస్తే అండి విజయ్ గారు. ప్రస్తుతం ఆశురెడ్డి కేసు ఎంత పెద్ద దుమారం రేపుతోందో మనం చూస్తూనే ఉన్నాం. తనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ కేసును ఎలా చూడాలి అండ్ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీ దగ్గర ఉంది కాబట్టి అసలు ఎఫ్ఐఆర్ లో ఏముందో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇప్పుడు వచ్చి ఎఫ్ఐఆర్ వచ్చి 78/2026 డేటెడ్ 24/2026 రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్. సత్యనారాయణ మూర్తి గారు వాళ్ళ ఫాదర్, ఎవరు ధర్మేంద్ర వాళ్ళ ఫాదర్, ఇది ఎఫ్ఐఆర్ అనేది మనకి ఇక్కడ రిజిస్టర్ చేశారు సిసిఎస్లో. ఇక్కడ విషయం ఏమన్నా సరే వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి అనేది వాళ్ళు కంప్లైంట్ పరంగా ఇచ్చారు. అది ఎఫ్ఐఆర్ అనేది అయింది. ఇన్వెస్టిగేషన్ తర్వాత 3 months బ్యాక్ ఏమి ఇచ్చారంట కంప్లైంట్, వాట్ ఎవర్. సో ఇక్కడ సమస్య ఏంటంటే అండి, యాజ్ ఏ సైబర్ క్రైమ్స్ కానివ్వండి, ఇలాంటి రీసెంట్గా వచ్చే హనీ పాటింగ్ కేసెస్ని కానివ్వండి, వీటిని ఫస్ట్ నుంచి నేను స్టడీ చేస్తూనే ఉన్నా, నా రివ్యూ అనేది ఇస్తూనే ఉన్నా కొన్ని కేసెస్లో, పర్టికులర్ కేసెస్లో. ఇప్పుడు ఆశురెడ్డి అనే కేసు మనం తీసుకున్నట్లయితే, ఆ అమ్మాయి ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఇంతకుముందు రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర కూడా ఒక వీడియో వైరల్ అయింది. కొంచెం ఆమె బిగ్ బాస్ గా అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్నారు, మంచి ఫేమ్ తెచ్చుకున్నారు, అండ్ కొన్ని సినిమాల్లో కూడా ఆమె నటించారు, వెబ్ సిరీస్ చేశారు. అవును. సో ఇవన్నీ ఉన్నాయి. ధర్మేంద్ర ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇక్కడ యూకేలో ఉంటారు. సో ఇది వీళ్ళ ఫ్యామిలీ నేపథ్యం వచ్చేసి, ధర్మేంద్రకు వచ్చేసి ఐ థింక్ దే ఆర్ బోర్న్ రిచ్, లేదంటే నౌ దే ఆర్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సో వీళ్ళు కంప్లైంట్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, పెళ్ళి చేసుకుందాము అమ్మాయిని అనుకున్నాను. ఆ యొక్క ప్రాసెస్లో ఒక 2023 నుంచో ఏమో ఇప్పటి వరకు మేము అమ్మాయికి ప్రాపర్టీస్ ఇచ్చాము, గోల్డ్ ఇచ్చాము, లేదా ఇంకోటి ఇచ్చాము, డబ్బు ఇచ్చాము, ఒక 9 కోట్ల రూపాయలు క్యాష్ ఇచ్చాము, దానికి సంబంధించి మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి అని అన్నారు. నేను అడుగుతుంది ఏంటంటే, ప్రతి మీడియా ఛానల్ని అడుగుతున్నాను. ఇంతకుముందు ఒక 2 నెలల క్రితం కూడా ఇట్లాంటి చెత్తను తీసుకొచ్చి మీడియాలో పెట్టారు. ఇంతకుముందు ఇట్లాంటి కేసులు కొన్ని వేల కొద్దీ ఉన్నాయి. సివిల్ కోర్టుల దగ్గరికి వెళ్ళి కూర్చొని చూడండి. ఇక్కడ ధర్మేంద్ర ఇంటెన్షన్ ఏంటి, లేదంటే ఆశురెడ్డి ఇంటెన్షన్ ఏంటి అనేది నేను చూడట్లేదు. కొన్ని కార్పొరేట్ మీడియా సంస్థలు, అంటే నేను జర్నలిస్టులని పర్టికులర్గా తీసుకోవట్లేదు, ఎందుకంటే జర్నలిస్టులు ఎప్పుడు కూడా వాళ్ళ కష్టాలు పడుతుంటారు, వాళ్ళు చేయాలనుకున్న పని ఎప్పుడు చేయనీరు. ఆ విషయాలన్నీ నాకు తెలుసు. ఇది మీరు కంపల్సరీ వేయాలి, కట్ చేయకుండా. నేను వచ్చేటప్పుడే చెప్పాను. కొన్ని కార్పొరేట్ మీడియా సంస్థలు వెనకాల నుంచి ఇట్లాంటి కేసుల్ని ఆశ్రయంగా తీసుకుని డబ్బున్న వాళ్ళ దగ్గర చేస్తున్న ఎక్స్టార్షన్ల గురించి ఎవరు మాట్లాడతారు? రీసెంట్గా TV5 అనే ఒక ఛానల్ గురించి కూడా ఇట్లాంటి ఎవరన్నా మొగుడు పిల్లల గొడవల మధ్యలోకి, లేదంటే ఇట్లాంటి సెటిల్మెంట్లు చేయడానికి చాలామంది మధ్యలో దూరి ఎక్స్టార్షన్లు చేశారు. ఆ విషయాల గురించి ఎందుకు డిస్కస్ చేయదు మీడియా? ఈ చెత్త ఎవరికి కావాలి? కమెంట్స్లో ఇప్పుడున్న ప్రైమ్ టైం మీడియా ఛానల్స్ చాలా మటుకి మీరు కామెంట్స్లో అబ్జర్వ్ చేస్తే కనుక ప్రజలు అక్కడ బూతులు తిడుతుంటారనమాట. ఈ చెత్త మాకు అవసరమేరా అని డైరెక్ట్గా ప్రైమ్ టైం రిపోర్టర్లనే తిడుతుంటారు. కొంచెమన్నా మీడియా ఛానల్కి సిగ్గు రావాలి కదా. ఎవరికి అవసరం? పెట్రోల్ డీజిల్ లేక నిన్న పెట్రోల్ పంప్ దగ్గర ఒక అతను, సార్ మా రొయ్యలు చచ్చిపోతాయండి 24 గంటలు కనుక ఫ్యాన్లు తిరగకపోతే, చెరువుల్లో మీకు దండం పెడతాను డీజిల్ ఇవ్వండి సార్ అంట. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అలో లక్ష్మణ అంటున్నారు. తిండి తిప్పలేక రోడ్ల మీద తిరుగుతున్నారు, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇట్లాంటి సమస్యలు, ప్రజా సమస్యలు ఎన్ని ఉన్నాయండి? ఈ దరిద్రం ఏంటి అసలు? ధర్మేంద్ర చిన్న పిల్లోడండి, నాకు తెలియక అడుగుతా. కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పి అంటాడేంటి? చదువుకున్నాడా చదువుకోలేదా నేను అడుగుతున్నా. ఇప్పుడు సంసార పక్షంగా లేదు. ఇవన్నీ ఏంటంటే కొన్ని మీడియా ఛానల్ ద్వారా బ్లాక్మెయిల్. క్లాసిక్ అబ్యూజర్ టెక్నిక్ అంటారు. క్లాసిక్ అబ్యూజర్ టెక్నిక్ అంటే ఏంటంటే, అబ్యూజర్ అనేవాడు విక్టిమ్ లాగా ఏదో నేను కోల్పోయానన్న విధంగా యాక్టింగ్ చేస్తుంటాడు అనమాట అబ్యూజర్. అక్కడ విక్టిమ్ ఎలా కనపడుతుంటుంది, అబ్యూజర్ లాగా కనపడుతుంది. ఇది క్లాసిక్ అబ్యూజర్ టెక్నిక్. అబ్యూజరే విక్టిమ్ లాగా యాక్ట్ చేస్తుంటాడు. ఇక్కడ ధర్మేంద్ర విక్టిమా అబ్యూజరా అంటలేదు, లేదంటే వాళ్ళని అంటలేదు. ఎందుకంటే ఇప్పుడు అనాలిసిస్ నీ చేయదలుచుకోవట్లేదు. వీటిలో విషయం ఏంటంటే, నీకు న్యాయం కావాలంటే న్యాయం ఎక్కడ దొరుకుద్ది? కోర్టులో దొరుకుద్ది. అవునా? మీడియా మీరేమైనా డబ్బులు ఇవ్వగలుగుతారా? ప్రజలు ఏమైనా చేయగలుగుతారు? వీళ్ళిద్దరికి కలిపి మళ్ళీ ఏమైనా పెళ్లి చేయగలుగుతారా? మళ్ళీ కొత్త జాతకాలు ఏమైనా చూసి చెప్తున్నాను, అడుగుతున్నాను. సో ఈ చెత్త అంతా అవసరం లేదు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, అమ్మాయికి కోట్ల రూపాయలు ఇచ్చాను అని అంటాడు. నీ దగ్గర అమౌంట్, నీకు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు? లోకల్ స్టేషన్కి వెళ్తావు, కంప్లైంట్ రాస్తే కనుక అది 80 లక్షల లోపు ఉంటే కనుక నువ్వు ఇచ్చిన ఎవిడెన్స్, అక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. 80 లక్షల పైన కనుక ఆ అమౌంట్ ఉంటే డైరెక్ట్గా సిసిఎస్లో
ఎకనామిక్స్ అండ్ అఫెన్సెస్ వింగ్ టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3 అని ఒక్కొక్క టీంని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ టీంలను అరేంజ్ చేసింది. ఇలాంటి ఎకనామిక్ అఫెన్సెస్ జరగకుండా వాటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికి, స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడానికి ఇలాంటి వింగులను పెట్టింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా 80 లక్షల రూపాయల పైన ఈ డబ్బు పోయిందండి అని చెప్పి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు సబ్మిట్ చేస్తే వాళ్ళే ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళే నీట్గా దాన్ని దర్యాప్తు చేసి ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తారు. ఈ మీడియా ఛానల్స్కి కామ్గా ఈ ఆడియో టేపులు లీక్ చేసుకుంటా ఎవరు అథెంటికేట్ చేశారండి ఆడియో టేపులు? ఇప్పుడు మోడీ గారి కానివ్వండి, నిర్మలా సీతారామన్ గారు మొన్న చెప్తుంది 11,000 రూపాయలు కనుక మీరు పెడితే 30 లక్షలు గెలుచుకోవచ్చు అని చెప్పి ఒక ఫేక్ ఆడియో ఉంది నిర్మలా సీతారామన్ గారిది. అడుగుతున్నా నేను, కరెక్ట్ అండి మీరు చెప్పినవన్నీ, నేను అందుకే సైలెంట్ గా ఎవరు అథెంటికేట్ చేస్తారు ఆడియో టేప్ని? ఇప్పుడు నిన్న 4 రోజుల కిందట ఒక వీడియో వచ్చింది, ఆడియో వచ్చిందని అంటున్నారు. నెల రోజుల తర్వాత 1,25,00,000 ఇస్తాను, మిగిలిన డబ్బులు నాకు ఉన్నప్పుడు ఇస్తాను, నేను చచ్చినప్పుడు ఇస్తాను ఏదో చెప్తుంది ఆ అమ్మాయి. ఓకే, అంటే నాకు మే వరకు టైం ఇచ్చినట్లయితే ఒక 1 కోటి రూపాయల వరకు అది అమ్మాయి వాయిస్ అని ఎవరు డిసైడ్ అవుతున్నారు? మీకు సంబంధించి అది అమ్మాయి వాయిస్ అని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారు? అంటే మీరు ఇన్ ద సెన్స్ నాట్ యూ బట్ ద హోల్ మీడియా ఐఎమ్ ఆస్కింగ్. కానీ ఒకటండి, ఇవి ఏవైనా ఆడియో టేపులు బయటకు వచ్చినప్పుడు ఇవన్నీ అవి అథెంటిసిటీ చెక్ చేయకుండా సగం కట్ చేసి టైలర్ చేసిన ఆడియోస్, టైలర్ చేసిన వీడియోస్, ముందేం జరిగిందో తెలియదు, వెనకేం జరిగిందో తెలియదు, మధ్యలో అశ్వత్థామ కుంజరా అతహ అన్నట్టు ఉన్న ఒక చిన్న మొక్కని ఎవడికి కావాల్సినట్టుగా ఆవిడ ఆ మొక్కను తీసుకోవటం, కొన్ని మీడియా సంస్థలు వాటిని పెట్టుకొని బెదిరించడం. విజయ్ గారు, నేను ఇక్కడ ఏమంటానంటే అశోక్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్న మాట వాస్తవం. ఇప్పుడు అశోక్ రెడ్డి గారిని బ్లేమ్ చేసి మాట్లాడుతున్నట్టు కాదు, ప్లీజ్. అందుకే మీరు మాట్లాడినప్పుడు వాస్తవం ఇన్ ద సెన్స్ ఎలా తెలిసింది యాజ్ ఎ మీడియాగా మనకి ఎలా తీసుకున్నాం? ఏదైతే ఆయన ఎవరు ధర్మేంద్ర వాళ్ళ ఫాదర్ ఉన్నారో ఆయన ఎవిడెన్స్ తో పాటు బయట ఎవిడెన్స్ అంటే మేడం ChatGPTలో మీకు తెలియదు అనుకుంటా, 2 days బ్యాకే ఒకటి వచ్చింది. ChatGPT కొన్ని AI సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి నాకు HDFC బ్యాంక్ చెక్ పలానా సిగ్నేచర్ని అప్లోడ్ చేసి దీంతో ఒకటి చేసేయమంటే చాలా నీట్గా అథెంటిక్గా, నేను అది అనట్లేదు. నేను మిమ్మల్ని ఇమాజినేషన్లో తీసుకెళ్ళట్లేదు. నేను ఏమంటున్నానంటే మీరు జడ్జి కాదు, మీడియా ఈజ్ నాట్ ఎ జడ్జ్. మీడియా ఏం చేయాలి? ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలి, ప్రజా సమస్యల గురించి పోరాడాలి, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్, పొలిటీషియన్స్ ఏది ఇల్లీగల్ గా ఈ రకంగా చేస్తాం వాటి మీద పోరాడాలి. నేను చెప్తాను విజయ్ గారు, నేను అశోక్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు, నాకు అర్థమైంది. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. అశోక్ రెడ్డి గారికి సపోర్ట్ చేసో లేకపోతే ధర్మేంద్ర గారికి సపోర్ట్ చేస్తూ నేను మాట్లాడట్లేదు, న్యూట్రల్ గానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు డబ్బులు తీసుకున్న ఆమెది ఎంత తప్పు ఉందో నా దృష్టిలో, ఇచ్చిన అతనేమి చిన్న పిల్లోడు ఏం కాదు కదా, మంత్ బేబీ ఏం కాదు కదా, దట్టు ఇచ్చింది 1 లక్ష 2 లక్షలు. నీకు నిజంగానే అంత రిచెస్ట్ మ్యాన్ అయితే 1 కోటి రూపాయలు ఇచ్చావు అనుకోవచ్చు, కానీ నువ్వు 9 కోట్ల వరకు ఇచ్చావనంటే అంత జ్ఞానం ఉండి ఇచ్చావని. ఇచ్చినప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చిందనే గురించి మాట్లాడదాం. కానీ సొసైటీలో సెలబ్రిటీస్ గా ఉన్న పర్సన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్న పర్సన్స్ ఇలా మోసం చేసి, అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి డబ్బులు తీసుకోవడం అనేది ఒక తప్పు. నేను ఇంతకుముందు చెప్పాను, ధర్మేంద్ర గారు ఇవ్వడం కూడా తప్పేంది. దీని గురించి మాట్లాడద్దు అంటే మీరు అన్నట్టు చెలువలు పలువులు చేసి మాట్లాడడం, దీనికన్నా చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడాలి. కానీ ఇది కూడా సొసైటీలో ఒక భాగమే, దీని గురించి కూడా డిస్కస్ చేయాలి, అవేర్నెస్ కలిగించడం. సరే, దాని గురించి మాట్లాడదాం. ఓకే, మాట్లాడే ముందు నేను ఇదే చెప్తాను. ఇప్పుడు నేను అన్న మాటలు దేని గురించి మాట్లాడాను మీకు అర్థం అవుతుంది. TV5 అనే ఛానల్లో నిన్న మీరు అన్న విశ్లేషణ ఉందా? ఏమన్నారు? ఒక ఇన్ఫ్లుయెన్సర్ కనుక ఈ రకంగా మోసం చేస్తున్నారు. మొన్న ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ తీన్మార్లో చేసింది, మన మంగ్లీ గారు. ఇలాంటి వాళ్ళు ఈ రకంగా అడ్వాంటేజ్ తీసుకొని ప్రజలను మోసం చేస్తున్నారు అనేది కాంటెక్స్ట్ మీది. అలానే నిన్న మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్సర్ అయినా, ఎవడైనా బిజినెస్ మ్యాన్ అయినా, కార్పొరేట్ అయినా, పొలిటీషియన్ అయినా, ఎవడైనా కామన్ మ్యాన్ వచ్చి కేసు పెడితే లోపలికి వెళ్లాల్సిందే, ఆయన చెంచల్గూడకో చర్లపల్లికో తరలించండి అని చెప్పి ఆయన చెప్పారు. గుడ్. మీడియా కూడా ఎలాంటి పాత్ర వహించాలి? మీ దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ని బట్టి మాట్లాడాలి. మీ దగ్గర ఆడియో వినే టైం ఉండదు. మీరు అక్కడ నుంచి ఈమెకు సంబంధించిన ఆడియో ఎంతవరకు కలెక్ట్ చేసుకున్నారు? ఏదైతే మీకు చూపించాలనుకున్నారో, ఏదైతే వినిపించాలనుకున్నారో అదే ఆడియో క్లిప్ని తీసుకొని TV9 కానివ్వండి, మీరు కానీ, ఎగ్జాంపుల్ TV5 కానీ కొన్ని ఛానల్స్ వేసాయి. TV5 విశ్లేషణలో నేను పర్టికులర్గా వై ఐఎమ్ సేమ్ TV5 ద ఎక్స్టెంట్, ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళారంటే, ఆ అమ్మాయి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఈ అమ్మాయి అన్షు రెడ్డి ఉందో సబ్స్క్రిప్షన్స్ పెట్టింది. తన ఒంటితో సోయగాల్ని ఒలగబోసి సంపాదించి, యూ కెనాట్ సే లైక్ దట్.
నీకు ప్రాబ్లం ఏంటి? డబ్బుల గురించి ఇష్యూ వచ్చినప్పుడు ఎవిడెన్స్ చూపించు, నిజంగా అమ్మాయి మోసం చేస్తే శిక్ష అనుభవించిద్ది, లోపలికి వెళ్ళిద్ది జైలుకి. హౌ కెన్ యూ సే దట్? ఆ అమ్మాయి సోయగాలు ఒలగబోసి ఆ అమ్మాయి బతికేదో అమ్మాయి బతుకుతుంది. అవి అలాంటి మాటలు మాట్లాడి లాస్ట్లో ట్విస్ట్ ఏం చెప్తున్నారంటే ఆ యొక్క న్యూస్ సారాంశం TV5లో అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరిగాక ఆ అమ్మాయి కూడా ఏం చెప్పుద్దో చూడాలి. అదేదో చూడాలి కదా మరి, ఆ అమ్మాయి ఏం చెప్పుద్దో, అమ్మాయి తరపు ఏం విషయం ఉందో తెలియాలి కదా, ఆ అమ్మాయి వాళ్ళు ఎక్స్‌ప్లాయిటేషన్ గురైందో తెలియాలి కదా. అమ్మాయి వర్షన్ తీసుకోకుండా జరుగుతున్నప్పుడు తను ఎక్కడ బయటకు వచ్చి పాటికి నేను డబ్బులు తీసుకోలేదని ఆశురెడ్డి గారు చెప్పలేదు కదా. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఆశురెడ్డి ఫాదర్ ఎవరైతే ఉన్నారో వెంకటకృష్ణ గారు, అవును మా అమ్మాయి డబ్బులు తీసుకుంది కానీ తల్లి యశోదామని చెడగొట్టింది, పాపం యశోరెడ్డికి ఏం తెలీదు, వాళ్ళ మదరే ఇవన్నీ చేపిస్తుంది అని ఆయన కూడా మనీ తీసుకున్నట్టు ఒప్పుకున్నారే. కేసు ఎవరి మీద పడింది? అమ్మాయి మీద కదా. వాళ్ళ ఫాదర్ కి అమ్మాయికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయో మనకేం తెలుసా? నేను ఉండొచ్చు కదా. నేను ఏమంటానంటే ఇక్కడేమో అన్ని పాసిబిలిటీస్ చూస్తారు, అక్కడ రూల్ అవుట్ చెప్తున్నా. అమ్మాయి విషయంకి వచ్చేసరికి 100% ఆ అమ్మాయి అంటే మనం ఎలా ఫిక్స్ అవుతున్నాం అంటే 100% ఇలాంటిది అయ్యి ఉంటుంది అనే ఫిక్స్ అయినప్పుడు న్యూస్ అంతా అంతే ఉంటుంది, అన్ని ఛానల్స్లో అంతే ఉంది. నేనేమంటున్నా, అమ్మాయి తీసుకుందా లేదో కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయండి, పోలీసులకి ఎవిడెన్స్లు సబ్మిట్ చేస్తారు, 4 రోజులు అయితే కోర్టులో ఏదో చెప్తారు. ఆడియోలో మే వరకు టైం ఇస్తే నేను ₹1,00,00,000 చేంజ్ ఎంత వరకు నేను అమౌంట్ ఓకే నేను ఇచ్చేస్తాను, తర్వాత నేను సెటిల్ అయింది నేను నీకు ఇచ్చేస్తాను అని అన్నారు. ఇచ్చేస్తాను దట్ మీన్స్ ఆమె ఆల్రెడీ తీసుకున్నారనే కదా. తీసుకున్నారు. ఎంత తీసుకున్నారు? వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అదే మేడం, మీరు అన్నది ఏంటి ఎగ్జాక్ట్ 9-10 కోట్లు అన్నారు. వాళ్ళు ఇప్పుడు 100 కోట్లు అని చెప్పి చెప్పారు ఆయన. అదే సత్యనారాయణ గారు మాకు ఇవ్వాల్సింది 100 కోట్లు అని చెప్పి ఇదే ఆడియో క్లిప్ చూపితే 100 కోట్లు ఇవ్వాల్సినట్టేనా? ప్రూఫ్స్ ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఆయన 9 కోట్లకి ప్రూఫ్స్ చూపిస్తున్నారు. ఎవరికి చూపించారు? మీకు నాకు చూపిస్తే ఏమన్నా వచ్చిద్దా? వెళ్ళి కోర్టులో చూపించుకోమనండి. ఆబ్వియస్లీ కదా. మనం ఎప్పుడు మాట్లాడాలంటున్నా, ఎప్పుడైతే ఆ అమ్మాయి అక్యూజ్ ఇంకా కాదు కదా, అమ్మాయి అక్కడ ఇప్పుడు క్వాష్ కేసింది, కోర్టు అది క్వాష్ చేసిద్దో లేదో చూడాలి. ఎకనామిక్ అండ్ అఫెన్సెస్ వింగ్కి వాళ్ళు ఎవిడెన్స్లు సబ్మిట్ చేయాలి, వీళ్ళు నోటీసులు సర్వ్ చేస్తారు, వీళ్ళు కౌంటర్ వేయాలి, వేసిన తర్వాత అప్పుడు మాట్లాడండి. ఒకటేసారి ఇక 100% గిల్టీ అని మీరు ఫిక్స్ అయిపోతారా? ఆ అమ్మాయి ఇట్లాంటిదని ఇప్పుడు రేపు పొద్దున అమ్మాయి నాట్ గిల్టీ అనుకోండి, ఎగ్జాంపుల్ ఇతనియే ఏదైనా సంబంధించిన వీడియోలు వచ్చినాయి అనుకోండి, ఈ అమ్మాయిని ఎక్స్‌ప్లాయిటేషన్ చేశాడు, ఈ అమ్మాయిని బెదిరించాడు, ఓకే అనుకుందాం. అప్పుడు ఏంటంటే ఏం చేస్తారు? అందరు ఆస్తులు రాసిస్తారా అమ్మాయికి? చెప్తున్నా, అమ్మాయి పోయిన పొరుగుని వెనక తీసుకొచ్చేస్తారు. ఇట్లా ఇంతకుముందు చాలా గబ్బు చేశారు. నేను అంటుంది అదే, మనకి తెలియకుండా కొంచెం లెందికి వెళ్ళిపోతున్నాము. నిన్న కొన్ని మీడియా ఛానల్స్, మెయిన్గా నేను చిన్న యూట్యూబ్ ఛానల్ పట్టించుకునేవాడు కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, శాటిలైట్ మీడియాలో ఈ రకమైన మాటలు మాట్లాడారు అమ్మాయి గురించి. చాలా చీప్గా అమ్మాయిని ఒక వేశ్యలాగా చిత్రీకరించడానికి చూశారు. అదేం పద్ధతి? అంటే డబ్బులు తీసుకున్న అమ్మాయిని అట్లా చూపిస్తే డబ్బులు ఇచ్చిన వ్యక్తి కూడా అదే, అంతే కదా. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా నేను. ఇప్పుడు మనం దూరం నుంచి ఇన్ని మాట్లాడుతుంటే దగ్గరగా ఉన్నాడు తెలియదు. అవన్నీ ధర్మేంద్ర చిన్నపిల్లడేం కాదు కదా. ఏం చూసి అతను ఏం ఆశించాడు, ఏం కావాలనుకున్నాడు, లేదనంటే గనక నువ్వు ఇదిగో ఈ పని చెయ్యి అని ఉంటే అమ్మాయికి నచ్చి ఉండదు, ఈయన ఎక్స్‌ప్లాయిటేషన్ చేసి ఇదిగో మా ఫ్రెండ్స్ దగ్గర పోయి అవన్నీ తర్వాత వస్తాయి కదా అమ్మాయి వచ్చిన తర్వాత. సో ఇవన్నీ తర్వాత ఇష్యూస్. అమ్మాయి మాట్లాడక ముందు ఎవడకాడు ఇదిగో ఇంకేముంది, అందరు ఇంతే ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా మోసం చేయడానికి పుట్టారు, ఆడవాళ్ళు అంటే కనుక మోసాలు చేయడమే వాళ్ళ ప్రవృత్తి అన్నట్టుగా దాన్ని క్రియేట్ చేద్దాం, దాన్ని ఇంకా ఊతం ఇచ్చేద్దాం. అట్లా కుదరదండి, అలా చేయడానికి లేదు, చాలా తప్పు అది. పూర్తిగా తెలిస్తే మాట్లాడాలి. లెట్స్ వాచ్ చేయండి. అసలు ఫస్ట్ ఎంతో కొంత దిగ్ చేయాలి కదా. చిన్న ఆడియో క్లిప్పులు తెచ్చుకుంటారు, అది తీసుకుని ప్లే చేస్తారు. నిన్న TV9లో ఒక వీడియో ప్లే చేస్తున్నారు. ఎవరిది? అనుషు, అదే అమ్మాయిది. అమ్మాయి లగ్జరీ కారులో వెళ్తున్న అనుషు రెడ్డి అని చెప్పేసి, లగ్జరీ కారులో కాకపోతే లారీలో వెళ్ళింది. మీకేంటి ప్రాబ్లం? చెప్తున్నా, తప్పు కదా అది. సో ఇవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ వేణుస్వామి గారిని తీసుకుని వచ్చారు. వేణుస్వామి గారు బ్రోకరేజం చేద్దామని చూశారు. అంటే ఆ క్లిప్ లో నేను అది కూడా నా పాయింట్ చెప్దాం అనుకున్నాను. ప్రవీణ గారు అలానే వేణుస్వామి గారు, కావాలంటే నువ్వు ఎవరితో అయితే మాట్లాడుకున్నావో అలా పేరెంట్స్ వరకు రావద్దు, ఫ్యామిలీ వరకు రావద్దు, ఇంటి వరకు వచ్చే రైట్ నీకు లేదు, పెద్ద మనుషుల ద్వారా కూర్చోబెట్టి మాట్లాడుకున్నా. అంటే అర్థం ఏంటి? ఇంటి మీదకి ఎవరో దాడికి వెళ్తున్నారో, లేదంటే ఆ అమ్మాయి ఇంటి మీదకి ఎవరో
అటాక్కి వెళ్తున్నారనే కదా, ఏదో ఒకటి కొంచెం బలవంతం చేస్తున్నారనే ఏదో జరుగుతుందనేగా దాని అర్థం. అందుకే ఇంటి మీదకి ఇట్లా వస్తే కనుక కుదరదు, నీ మీద నీ కేసు మనం న్యూట్రల్ గా వెళ్తున్నాం, అలా కూడా అనుకోవచ్చు కదా. మనం న్యూట్రల్ గా వెళ్తున్నాం. అవునవును, మన ఇక్కడ ఆశురెడ్డి గారిది తప్పనట్లేదు, అలా అని చెప్పి ధర్మేందర్ది ఒప్పు అని కూడా అనట్లేదు. కాబట్టి ఇంటికి వెళ్ళి అడుగుండొచ్చు, దానికోసం రౌడీజం చేయడానికి వెళ్ళారని అనుకోవద్దు. అట్లయితే ఈ అమ్మాయి ఏమంది, నేను కంప్లైంట్ పెడతానంటే నేను చెప్తున్నా ఫోన్ కాల్లో, ఆ ఫోన్ కాల్ ఏమనింది తెలుసా ఆమె, నేను చెప్తాను ఇంటి వరకు రావడం ఎందుకు, ఒక్కవేళ నువ్వు కనుక ఇట్లా చేస్తావంటే నేను ఎలా చేసావంటే హరాస్ చేస్తే అందావాడు అందా. హరాస్ అంటే ఏంటి, ఇబ్బంది పెట్టడం అంటే ఇంతకుముందు ఇబ్బందులు అమ్మాయి ఫేస్ చేసిందనే కదా అర్థం, అంతే కదా, అయిపోయింది అక్కడికి. హరాస్ చేసావని అంద కదా, అందా వర్డ్ అంది. సరే, అది ఈ చట్టం అంతా ఈ విశ్లేషణ వేస్ట్ అండి. నేను అంటుంది ఏంటంటే అవి రూపాయి మనకు వచ్చేవి కాదు ప్రజలకి, ఇది పక్కన పెట్టిస్తుంది. ముఖ్యంగా వేణుస్వామి గారి సబ్జెక్ట్కి వెళ్దాం. వేణుస్వామి గారిని ఎలా పోర్ట్రే చేశారంటే, బ్రోకర్ వేణుస్వామి, ఆయన వెళ్తే ఆయనకి ఎంత సెటిల్మెంట్, ఆయన బ్రోకరేజం చేయడంలో తప్పు లేదు, ఆయన మధ్యలో ఎంతో కొంత వాళ్ళిద్దరి దగ్గర బాద్దామని వెళ్ళాడు అని చెప్పి TV5 అనే ఒక మీడియా సంస్థ ఈ రకంగా ఇచ్చేసింది. వాళ్ళు ఎన్నిట్లో బ్రోకరేజం చేశారు, ఎంతమంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లకు సంబంధించిన వీడియోలు స్టింగ్ ఆపరేషన్లు చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుని బెదిరించారు. ఒక ప్రముఖ టీడీపీకి సంబంధించిన మెయిన్ లీడర్, ఒక సీఎం క్యాండిడేట్, అంటే ఒక సీఎం కాబోయే క్యాండిడేట్ ఉన్న ఒక లీడర్కి సంబంధించిన ఆ వీడియో టేపులు అదే మూర్తి దగ్గర ఉన్నాయని చెప్పి బయట ప్రచారం ఉంది. చెప్తున్నా, ఇట్లా చాలామందిని బెదిరించిన సంఘటనలు ఉన్నాయి. రీసెంట్గా ఒక జర్నలిస్ట్ దగ్గర 2.5 కోట్ల రూపాయలు మూర్తి తీసుకొని ఇల్లు కొనుక్కున్న సంఘటనలు ఉన్నాయి. గౌతమి చౌదరి అనే ఒక అమ్మాయి పెళ్ళైన 3 పిల్లలు ఉంటాయి. చెప్తున్నా, ఇదంతా జర్నలిస్టులు చేస్తున్న పని. ఒక సీనియర్ జర్నలిస్ట్, అది కూడా ఒక CEO చేస్తున్న పని ఇది. ఏది సభ్య సమాజంలో ఎవరు మాట్లాడలేదు ఆ రోజు, ఏ గొంతు లేకలేదు, ఏ TV9 రాలా, ఏ NTV రాలా, ఏ ABN రాలా, అందరికందరూ ఒకటి అయిపోయారు, మాట్లాడలేదు ఆ రోజున ఈ సబ్జెక్ట్ గురించి. చెప్తున్నా, ఆ అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయితో పాటు ఉండి ఆ ధర్మ అనే ధర్మ అనే ఒక హీరో ఉన్నాడు, ఆ అబ్బాయిని బెదిరించి ఈ యొక్క డబ్బులు ఎక్స్టార్షన్ చేద్దామని చూశారు. చెప్తున్నా, ఆయన మీద కూడా కేసులు పడ్డాయి. మాట్లాడరు ఎవరు, బిఆర్ నాయుడు గారు ఉన్నారు, ఆయన చేసినవన్నీ కూడా మొత్తం ప్రపంచం అంతా చూసింది, ఆ వీడియోలన్నీ కూడా. దాని గురించి మాట్లాడరే. చెప్తున్నా, ఈ నీచం అన్ని చోట్ల ఉంది. దొరికితే దొంగ, లేదంటే దొర అనేది మామూలుగా ఇది ఎప్పుడు నడుస్తుంది. ఇట్లాంటి ఇష్యూస్ ఈరోజు కాదు, సంవత్సరం అంతా, ఇంకో 100 సంవత్సరాలు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. నేను అనేది ఏంటంటే, ఇట్లాంటి ఇష్యూస్ వచ్చిన పోండి, ఆ కోర్టుకు పోండి, అటు చూసుకొని న్యాయం చూసుకోండి. మీడియా ఛానల్స్ ప్రజలకు సంబంధించి ఏమన్నా చేస్తే కొంచెం చేంజ్ వస్తుందేమో. చాలా బాధల్లో ఉన్నాము, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్లు కాదు, అందరూ మోసాలు చేస్తున్నారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్లే కాదు అందరూ చేస్తున్నారు మోసం అనేది. ఈడు చేస్తాడు, ఆడు చేస్తాడు, ప్రపంచంలో ఉన్న అందరూ చేస్తారు. వేణుస్వామి గారికి సంబంధించి ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళేప్పుడని చూడండి, ఒక 100 మంది క్యూ కట్టి ఉంటారు. ఎంతో నమ్మకంతో ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన పూజలు చేస్తూ ఉంటారు అనమాట. ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ కల్ట్ పూజలు ఏమైనా చేస్తారనుకుంటా, నాకు తెలియదు. సెలబ్రిటీస్ కూడా చేయించుకుంటూ ఉంటారు బేసిక్గా వేణుస్వామి గారికి సంబంధించి. ఆయన డబ్బులు ఎక్కువే తీసుకుంటారు. నాకు తెలిసింది ఏంటంటే, పూజకి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. ఆయన ఇష్టం అది. ఇప్పుడు TV5 ఉంది, మూర్తి ఉన్నాడు, ఆయన ఇప్పుడు 1,50,000 జీతం తీసుకుంటాడు, కింద ఉన్న జర్నలిస్ట్కి 30,000 ఇస్తారు. అది వాళ్ళ ఇష్టం, అది ఆయన ఇష్టం. అర్థమైంది, ఎంత జీతం ఇస్తాడు, ఆయన ఎంత తీసుకుంటాడు. ఎందుకనంటే ఇది ఒక మీకు కనిపించేదంతా ఇక్కడ ధర్మేంద్ర, అనుషు రెడ్డి అనే కేసును మీరు చూస్తున్నారు. ఇక్కడ TV5, NTV ఇవన్నీ కొన్ని గొడవలు నడుస్తూ ఉన్నాయి. ఇక ఒక కేసు రావడం, వెనక నుంచి ఒక సైడ్ తీసుకోవటం, ఆ సైడ్ తీసుకుని విక్టిమ్ ఎవడో అక్యూజ్డ్ ఎవడో పక్కన పెట్టేసి ఎవడ కాడు బెదిరించుకోవడం, డబ్బులు కొట్టేయటం. ముఖ్యంగా TV5 అనే ఛానల్, దానిలో మూర్తి అనే ఒక CEO ఎన్నో కేసుల్లో ఉన్నాడు. ఎన్నో ఇట్లాంటి ఇష్యూస్లో వాడు ఎక్స్టార్షన్లు చేశాడు. వాడి గురించి మాట్లాడటానికి ఒక జర్నలిస్ట్ రాట్లా. వాడు మాత్రం పద్దాకా ఒక సైడ్ తీసుకుని వాళ్ళని బెదిరించి డబ్బు ఉన్నాడా, ఆ డబ్బు ఉన్నాడు ఎవడైతే అక్యూజ్డ్ కానివ్వండి, విక్టిమ్ కానివ్వండి, వాడిని తీసుకుంటాడు. వాడి సైడ్ తీసుకొని వాడిని ప్రయత్నంగా ప్రమోషన్లు ఇస్తాడనమాట. ఇంకా వేరే న్యూసే ఉండదు. చెప్తున్నా, అదే జరుగుతుంది. వేణుస్వామి గారిని పర్టికులర్గా టార్గెట్ చేశారు. 2 days నుంచి టార్గెట్ చేశారు. ఆయన బ్రోకర్ అంటున్నారు. వాళ్ళు బ్రోకర్లు. వీళ్ళు మూర్తి చేసింది బ్రోకరిజం. టీటీడీ చైర్మన్ గురించి వాడే చెప్పుకున్నాడు. గౌతమి చౌదరి మా ధర్మ మహేష్ కేసులో చేసిన బ్రోకరిజం. ఒక పెళ్ళైన ఆడదాని ఇంట్లో దూరి అక్కడ వీడియోలు చేసి సెల్ఫీ వీడియోలు చేసుకుని పెట్టుకున్న బతుకువాడిది. లింగుస్వామి అనే న్యూమరాలజిస్ట్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసిన బతుకాడిది. వేణుస్వామిని బెదిరించడానికి ఒక లేడీని తీసుకున్నాడు. అది బాబు గోగినేనికి సంబంధించిన
ఎవరో ఒక లేడీని, మరి ఆయనకి ఈయనకి ఏం సంబంధం, వాళ్ళని తీసుకొని వేణుస్వామిని బెదిరించాడు 5 కోట్లకి 8 కోట్లు డబ్బులు ఇవ్వలేదు, ఇంకా పగబెట్టి ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తుని మొత్తం నాశనం చేయడానికి స్టింగ్ ఆపరేషన్ అక్కడ ఏమీ లేదు. ఏదో పార్టీ మీటింగ్, కాపు సంఘం ఏదో మీటింగ్ ఉంటే ఆ వీడియోలు తీసుకొని ఆ రోజును కూడా 1.5 కోటి బెదిరించి తీసుకున్నాడు. చూడడానికి పైకి చెప్తున్నా అంతా ఇదే బ్యాక్గ్రౌండ్ లో నేను చెప్తున్నది. బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు రీసెంట్ గా వచ్చే కేసులు అన్నిటిని నేను చూస్తున్నా. ఒక సపరేట్ ఎజెండా ఉంది ఈ న్యూస్ ఛానల్కి, ముఖ్యంగా TV5 అనే ఛానల్కి ఒక సపరేట్ ఎజెండా ఉంది. వాళ్ళు ఈ ఎక్స్ట్రాక్షన్లు ఇంకా పాల్పడుతూనే ఉన్నారు. అవి కూడా ఎవిడెన్సులు మా దగ్గర ఉన్నాయి, అన్నీ తీసుకొని వస్తాం ఒక రోజున. ఆల్రెడీ కొన్ని కేసులు ఫైల్ చేయడం జరిగింది, మూర్తి మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది ఇంతకుముందు. అవన్నీ కూడా తీసుకొని వస్తాం. దీనికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా ఒక రోజు బయట పెడతాం. వీళ్ళకి సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి వాటి గురించి కూడా మేము చెప్తాం. అంతేగాని వేణుస్వామి గారికి సంబంధించి ఇప్పుడు ఒకటి చెప్తానండి. 3 పిల్లలు ఉన్నారు, ఓకే, పెళ్ళయిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయి తరపున 10 కోట్లు కట్నం పెట్టారండి. 10 కోట్లు పెట్టి ఏదో పెళ్లి చేశారు. ఎగ్జాంపుల్, కోర్టుకి వెళ్ళాక ఇప్పుడు ఈ అమ్మాయి నాకు 10 కోట్లు ఖర్చు అయిందండి, అది 10 కోట్లు ఖర్చు అయింది పెళ్లి చేయడానికి, మరి ఆ 10 కోట్లు ఇప్పించండి హస్బెండ్ దగ్గర నుంచి అంటే కోర్టు ఇచ్చిద్దా? 10 కోట్లు ఏం చేస్తుంది? సెటిల్మెంట్ చేస్తుంది. ఇదిగో సగం సరే అమ్మ ఇదిగో 5 కోట్లు, ఇది కూడా నెల ఎంత ఇవ్వండి, ఎంత ఖర్చు అయింది, ఆ లైఫ్ ఆ పిల్లడు ఉన్నాడుగా, ఇది తీసుకోండి అని ఏదో కట్ చేస్తారు. పెద్ద మనుషుల్ని ఏం చేస్తారు? అదే కదా చేసేది. ఇంకో 1 కోటి రూపాయలు, 50 లక్షలు ఎక్కువ ఇప్పించి క్లోజ్ చేస్తారు. పెద్ద మనిషి తనం అంటే అదే కదా. ఇప్పుడు వేణుస్వామి గారు వాళ్ళిద్దరికీ ఏదో ఇంతకుముందు పెళ్లి చేయడానికి అని చెప్పి పాపం ఆయన మ్యాచ్ మేకింగ్లో అంటే ఆ పూజలు గీజులు చేయించి ఉండొచ్చు. ఆయన పెద్ద మనిషి కాబట్టి ఈ అమ్మాయో ఆయన సరే మీరు మధ్యవర్తిత్వంగా ఉండి ఏదో ఒకటి సెటిల్ చేయండి అనొచ్చు. మళ్ళీ అడి తిప్పి ఏదో ఊరు మంగళం మీద పడిందని చెప్పి వేణుస్వామిని లాగింది ఎవరు? TV5 వెయిట్ చేస్తుంది ఏంటి? వేణుస్వామి పేరు ఎక్కడైనా పడిద్దా అని. అవును, ఆశారెడ్డి గారు ఆల్రెడీ తనంతట తానుగానే పేరు తీశారు కదా, ప్రవీణ గారి పేరు తీశారు. ఆయన డబ్బులు అడిగారు, లేదంటే కనుక ఈ డబ్బుల్లో ఈ మొత్తం మ్యాటర్ లో ఆయన బెదిరించారు, లేదంటే ఏమైనా లాక్కున్నారు, ఎక్స్టార్షన్ చేశారు. మధ్యవర్తిత్వం అంటే ఏంటంటే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తారు. కోర్టు కూడా ఏంటి బయట ఏమైనా సెటిల్ చేసుకోండి అంటే సెటిల్ అంటే ఏంటి? పెద్ద మనుషులు కూర్చొని కుటుంబ సభ్యులు తెలిసిన వారు ఎవరన్నా మంచిగా ఒక మంచి చెడు చెప్పే వాళ్ళ మధ్య కూర్చొని ఏమన్నా నువ్వు చేసిన తప్పు ఇదిగో ఏదో ఇచ్చేసుకొని క్లోజ్ చేసుకోండి, జీవితాలు ఎందుకు నాశనం చేసుకుంటారని మంచి చెడు చెబుతారు. దాన్ని బ్రోకరిజం అంటారండి. TV5 మూర్తిగాడు బ్రోకరు. వాడు ఒక వేణుస్వామి అనే పెద్ద ఆయన్ని పట్టుకొని బ్రోకరిజం అని అంటున్నారు ఆ ఛానల్లో. ఏం మాట్లాడుతున్నారండి? వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్లు ఉన్నాయి? నేను అంటుంది వేణుస్వామి ఎవరిని బెదిరించారు? ఆయన ఎవరినన్నా ఎక్స్టార్షన్లు ఏమైనా చేశాడా? మీరు ఎక్స్టార్షన్ చేసింది మీ TV5 ఛానల్లో డైరెక్ట్ ఎక్స్టార్షన్కి పాల్పడ్డారు. 8 కోట్ల రూపాయలు అడిగారు, తర్వాత ఇస్తావా చేస్తావని. ఎంతోమంది సొసైటీలో ఇంకో ఛానల్ ఉంది, అవి కూడా చెప్పాను. ఇంకో ఆళ్ళ బతుకులు కూడా దరిద్రంగా అయితే కానీ నాకు అన్నీ తెలుసు, ఎవడెవడు ఎంతెంత తీసుకుంటారు. నేను చిన్నప్పటి నుంచి NRI కమ్యూనిటీలో తిరిగినోడినే. సాయంత్రం అయితే ఏ అపార్ట్మెంట్లో కూర్చొని ఏ రాయల్ సెల్యూట్లు ఓపెన్ అయితే ఏ బ్లూ లేబుల్ తిరుగుతాయి అనేది నాకు తెలుసు. అర్థమైందా? ఎవడెవడ ఎంత కొడుతున్నాడు, ఏ ల్యాండ్ని చూపించి మీడియా ఛానల్ మంద కదా అని బెదిరించి ఎవరి దగ్గర ఎంత ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారో కూడా ఐడియా ఉంది. కాకపోతే మీ ఎప్పటి వరకు ఉంటామంటే కామన్ పీపుల్ జోలికి రానంత వరకు కామ్గా ఉంటాం. ఎప్పుడైతే కామన్ పీపుల్ జోలికి వచ్చారు అంటే మాత్రం అది ధర్మేంద్ర అయినా అది అనుషు రెడ్డి అయినా వాళ్ళిద్దరు దే విల్ టేక్ కేర్ ఆఫ్. కోర్టులో ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అక్కడ చూసుకుంటారు. సినిమా ఏమైనా ఉంటే సపరేట్ ఎజెండా పెట్టి గనక ఇదేదో మనం ట్విస్ట్ అండ్ టర్న్స్ చేద్దాం, దీనిలోకి ఎవరన్నా పేర్లు లాగుదాము, వీళ్ళు డబ్బులు పెట్టి అది చేశారు అని చెప్పి చేద్దాం, ఇట్లా తిమ్మిరి బొమ్మిరి చేద్దాము, మసిబూసి మారేడికాయ చేద్దామంటే మాత్రం 100% దానికి తగ్గ ఆన్సర్స్ అనేవి వేరే రకంగా వస్తాయి. వాళ్ళు ఇండైరెక్ట్గా పేర్లు వేస్తారు, మేము డైరెక్ట్గా వాళ్ళ గురించే షో పెడతాను నేనైతే వచ్చి. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ ఒక మాట మాట్లాడదామండి. ఎవరైతే సెలబ్రిటీస్ గాను, ఇన్ఫ్లుయెన్సర్స్ గాను, ఆర్టిస్టులు గాను సొసైటీలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఉన్నారో వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు కూడా ఒక మీరు ఇంతకుముందు అన్నట్టు ధర్మేంద్ర ఏం చిన్నపిల్లడు కాదు, ఆశురెడ్డి ఏం చిన్నపిల్ల కాదు. డబ్బులు తీసుకున్నప్పుడు నీకు అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఏదో రోజు ఇది బయటకు వస్తే నేను రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి వస్తని ఈ సిచ్యువేషన్ తన ముందు గమనించి ఉండకపోయి అంటారా? ఎందుకు జాగ్రత్తగా ఉండాల్సిన వారు ఇలా తీసుకొచ్చి కావాలని ఇరుకుని పడుతున్నారు? అది మంగ్లీ గారి విషయం అయినా అదే కావచ్చు. ఓవరాల్ గా మంగ్లీ గారిది ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ మేడం. మంగ్లీ గారు లైనప్ ఏదైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మోసం అనేది నేను ప్రతిరోజు
కొన్ని ఛానల్స్కి ఎవ్రీడే చెప్పేది ఇలాంటి డిజిటల్ అరెస్టులు జరుగుతాయి, లేదంటే ఇలాంటి మోసాలు బారిన పడకండి, ఇలా జాగ్రత్తగా ఉండండి, మీ ఫోన్ని ఇలా జాగ్రత్తగా ఉంచుకోండి, పక్కనడికి మీ పాస్వర్డ్ కూడా చెప్పదు, మీ ఫోన్ కూడా ఎప్పుడు ఇవ్వకండి ఎవరిని అడిగినా కూడా. ఇట్లా ఈ రకరకాల అవేర్నెస్లు అన్నీ ఇస్తుంటాయి డే 1 నుంచి కూడా. సేమ్ థింగ్ ఇది కూడా. మోసపోవటానికి ఈ కారణం ఆ కారణం ఉండదు, జాగ్రత్తగా ఉండాలి అనేది ఒకటే లైన్. ఓకేనా, జాగ్రత్తగా ఉండాలి, దట్ ఈస్ ఎ సింగిల్ లైన్ ఆన్సర్. అది ఏ మోసం అనేది ఏ రకంగా జరగచ్చు, అది హనీపాటింగ్ జరగచ్చు, నువ్వే హనీపాట్ చేద్దామని చూడొచ్చు, లేదంటే నువ్వే ఎక్స్ప్లాయిటేషన్ చేయొచ్చు. ఒక్కోసారి ఏంటంటే లస్ట్ ఉంటుందండి మగవాళ్ళకి, మీరు ఒప్పుకోకపోయినా దే విల్ బి బాగా ఈ లస్ట్తోనే ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి. పద్దాక అమ్మాయి కావాలని హనీపాట్ చేసింది అంటారు. ఇక్కడ మగవాడు లస్ట్ కూడా ఉంటుంది. వాడు డబ్బులు ఇస్తున్నాడు అని అంటే కనుక ఏదో ఆశపడే ఇస్తాడు, పుణ్యానికి ఏమి ఇవ్వడం. ఓకేనా, అదే అంటున్నా నేను. పెళ్లి అనే కాన్సెప్ట్ అంటే పెళ్లి తప్పు చేసి చూపించడము, ఫింగర్ పాయింట్స్ అన్ని తన మీద చూపించడం అనేది తప్పే. పెళ్లి అనే కాన్సెప్ట్ 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నడవు. ఎప్పుడైనా అనుకుంటే 1 నెల 2 నెలలు ఇప్పుడు ఆర్జీవి గారితో చేసిన కొన్ని ఫోటోస్ కొన్ని వీడియోస్ పెడుతున్నాడు ఆయన. 2018 నుంచి ఆశురెడ్డి తెలుసు అన్నప్పుడు మరి చూడలేదా, అవన్నీ చూడలేదా? మరి అది అవన్నీ తెలిసే కదా ఆయన పెళ్లి ఒప్పుకున్నారు. అది ఇప్పుడు చెడేసరికి నేను అప్పుడు గోల్డ్ చైన్ కొనిచ్చా, అప్పుడు డైరీ మిల్క్ కొనిచ్చా, ఆ రోజు నేను కారుకి డీజిల్ కొట్టించా అని చెప్పి అది లేఖితనం. అది మీకు ప్రాపర్గా సరే మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇచ్చి ఉంటే రీజనబుల్గా రాయండి. మీకు చెప్పనా మేడం, నేను చూసిన చాలా కేసెస్లో 100లో 90 కేసెస్లో జరిగింది ఒకటి, రాసేది ఒకటి ఉంటుంది కంప్లైంట్లో ఎప్పుడు కూడా. ఎందుకంటే వాడు రాసే కంప్లైంట్ వాడి ఫేవర్గా రాసుకుంటాడు, కానీ వాడు తప్పులు ఎప్పుడైనా రాసుకుంటాడు చెప్పండి, రాయడు కదా. అలాంటప్పుడు ఆ అమ్మాయి కూడా కోర్టు, ఇప్పుడు ఎలాగో పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి ఇంకొక ఎఫ్ఐఆర్ చేయరు దాని మీద. ఆ అమ్మాయి కోర్టుని అడిగింది, కోర్టులో క్వాష్ అయ్యండి, లేదంటే నా అభ్యర్థిని కూడా ఆ క్వాష్లో చెప్తారనమాట, నా అభ్యర్థిని అండి ఇలా జరిగింది, ఇదిగోండి ఏదో చెప్పింది. చెప్పినప్పుడు అప్పుడు ఫైనల్ అవుతుంది, అప్పుడు వేసుకుందామండి. ఇప్పుడు ఖచ్చితంగా 3 days అప్పుడు విశ్లేషణ చేయండి. ధర్మేంద్ర వస్తున్నారంట, ఎన్ఆర్ఐ ఆయన వస్తున్నారంట, వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఏం జరగదు వెళ్ళి కోర్టులో నుంచోవాలి. లేదంటే మీరు ఇక్కడికి వచ్చి నుంచున్నాడు అనుకోండి, ఇంకో 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ అబ్బాయి చూస్తాడు, మా నాన్న ఇంత 10 సంవత్సరాల కిందట ఈ మీడియా ఛానల్లో ఫేమస్ అయ్యాడు ఈ పలానా ఆశురెడ్డి కేసులో అని చెప్పి చూస్తాడు. ఆశురెడ్డి కొడుకో కూతురు ఫ్యూచర్లో పుడితే గనక వాళ్ళు చూసుకుంటారు అనమాట, మా మదర్ ఎంత ఫేమస్ అయిందని చెప్పి. ఇద్దరికి చెప్తున్నాను, ఎవరిదైనా పర్సనల్ లైఫ్ అండి, ఒకటి చెప్పండి, మీదైనా నాదైనా లైఫ్ని తీసుకొని టీవీలో పెడితే కనుక ఏం చేశారు, వాళ్ళిద్దరి మధ్య జరిగింది, హనీ పార్టింగ్ చేసినా ఇంకోటి చేస్తే అక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎస్టాబ్లిష్, డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టమంటున్నాం. ఇప్పుడు రోడ్డు మీద కూడా మోసపోతే ఏం చెప్తారంటే రండి అని చెప్పి ఛానల్లో కూర్చోబెడతారా, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టమంటారా? మీరైనా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి కోర్టుకి వెళ్ళండి, అక్కడ చూసుకోండి అంటాం మనం, అంతే. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుద్ది, పూర్తిగా ఎక్స్టార్షన్ రూట్లోకి వెళ్ళిద్ది. మూర్తి చేస్తుంటాడు ఇట్లా ఈ రకంగా చూసారా, టాపిక్ అంతా చేంజ్ అయిపోయి వేణుస్వామి గారి మీదకి వెళ్ళింది. మీకు అర్థమైందా? అది ముందు వాళ్ళ బతుకులను చూసుకోమనండి, మొన్న రిలీజ్ అయిన వీడియోల సంగతి చెప్పమనండి. ఏది బిఆర్ నాయుడు గారికి సంబంధించి టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగమని చెప్పి స్వయాన చంద్రబాబు గారు ఫోన్ చేస్తే నేను ఇప్పట్లో నేను ఈ పదవికి రాజీనామా ఇవ్వను, లేదంటే జూబ్లీ హిల్స్ ఎలక్షను నేను గెలిచిన తర్వాత సంథింగ్ ఏదో ఉంది సొసైటీ ఎలక్షన్, ఆ క్లబ్ ఎలక్షన్, ఆ దానిలో గెలిచిన తర్వాత నేను దీన్ని పదవిని వదిలేస్తానని చెప్పి చెప్పాడంట. లోకేష్ గారు ఫోన్ చేసినా కూడా నేను ఈ పదవిని తొలగనని చెప్పి చెప్పాడంట. చెప్తున్నా ఇక ఎందుకులే కానీ ఇవన్నీ కనుక మాట్లాడితే ఇవన్నీ అమ్మ పుట్టిల్లు మేనమోగ తెలియదు అని చెప్పి ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయిలేండి బయటికి. మెట్ల దగ్గర ఉన్నాయి కాబట్టి వెయిట్ చేద్దాం, ఏం జరగబోతుందో చూద్దాం, కోర్టు ఏం చెప్తుందో చూద్దాం, అసలు ఎవరి దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయో చూద్దాం. ఇంతకు ముందే మనం చెలవులు పాల్గొని ఒక వ్యక్తిని మనం టార్గెటెడ్ గా వెళ్ళద్దు, ఒక వ్యక్తిని మనం పాయింట్ చేస్తున్నాం అంటే 100% ఫస్ట్ ఎవిడెన్స్ తీసుకోండి. అప్పుడు మీరు మీడియా పరంగా మీరు అందరూ కరెక్ట్ చక్కగా అనాలిసిస్ చేసి మీరు ఇక్కడ చేసిన తప్పు చేసుకోండి, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, స్టూడియోకి వచ్చారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ.